ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసులో గత ఏడాది డిసెంబర్ 19న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రేస్ కేసులో కేటీఆర్తో పాటు హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నిందితులుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వులో ఉన్నదని నిన్న ఏసీబీ విచారణకు హాజరు కాలేదు కేటీఆర్. లాయర్తో కలిసి విచారణకు హాజరవుతానంటూ ఏసీబీ ఆఫీసు ముందు హల్చల్ చేశారు. చివరకు లేఖ అందించి వెళ్లిపోయారు. దీంతో ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని ఏసీబీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ రేసు వ్యవహారంలో మనీ లాండరింగ్పై దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో మరో ఇద్దరు నిందితులు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇటీవల ఏసీబీ విచారణకు హాజరు కాలేదు. టైం కావాలని కోరారు. దీంతో 8న బిఎల్ఎన్ రెడ్డిని, 9న అరవింద్ కుమార్ను విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. దీంతో హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉందని కేటీఆర్ ఇవాల్టి ఈడీ విచారణకు హాజరు కాలేదు. రేపు ఎల్లుండి బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విచారణ తరువాత కేటీఆర్ను ఈడీ పిలిచే అవకాశాలున్నట్టు సమాచారం. That is different issue. We can't decide. There is a court to decide that. చట్టం అందరికీ ఈక్వలే ఉంటుంది. రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఈక్వలే కదండి. అదే అది చెప్పారు కదా, వ్యాఖ్యానించారు కదా. సో మీరు ఏమని ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తే మా సబ్మిషన్ మా సీనియర్ కౌన్సిల్ అంతా ఆర్గ్యూ చేశారు. We will come to the notice. Whatever it may be. ఒకవేళ డిస్మిస్ చేశారు, ఇప్పుడు వాష్ అయిపోయింది, ఎలాంటి రిలీఫ్ కూడా ఇవ్వలేదు, స్క్రూటినీలో కూడా అదే వచ్చింది అనుకో, నెక్స్ట్ కేటీఆర్ కు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఫర్దర్ ఉంటుందండి, ప్రాసెస్ ఉంటుంది. డ్యూ ప్రాసెస్ అలా వాట్ ఎవర్ ద స్టెప్స్ టు బి టేకెన్, ఇట్ మే బి టేకెన్. Whatever the steps may be taken, it may be taken. అది ఏముంటుందని అంటున్నారు? According to legal process అండి. ఓకే, సుప్రీంకి వెళ్ళడమా లేదంటే నెక్స్ట్ ఏం ఉంది అండి ఆ ప్రాసెస్. ఇప్పుడే మీకు రివీల్ చేయడానికి వీల్లేదు కదా. వాట్ ఎవర్ ది కాన్సిక్వెన్సెస్, స్టెప్స్ విల్ బి టేకెన్, వి విల్ టేక్ ఫర్ షూర్. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది. ఏసీబీ కేసు కొట్టివేయాలని ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తమ తీర్పు వచ్చేంత వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది న్యాయస్థానం. ఫార్ములా కేసులో నాట్ టు అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని కోర్టును కోరారు కేటీఆర్. అయితే చట్ట ప్రకారం నడుచుకోవాలని కోర్టు సూచించింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసులో గత ఏడాది డిసెంబర్ 19న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రేస్ కేసులో కేటీఆర్తో పాటు హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నిందితులుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వులో ఉన్నదని నిన్న ఏసీబీ విచారణకు హాజరు కాలేదు కేటీఆర్. లాయర్తో కలిసి విచారణకు హాజరవుతానంటూ ఏసీబీ ఆఫీస్ ముందు హల్చల్ చేశారు. చివరికి లేఖ అందించి వెళ్లిపోయారు. దీంతో ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని ఏసీబీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ రేసు వ్యవహారంలో మనీ లాండరింగ్పై దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది. ఏసీబీ కేసు కొట్టివేయాలని ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తమ తీర్పు వచ్చేంత వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది న్యాయస్థానం. ఇక ఫార్ములా కేసులో నాట్ టు అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని కోర్టును కోరారు కేటీఆర్. ఇక చట్ట ప్రకారం నడుచుకోవాలని కోర్టు సూచించింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని స్పష్టం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసులో గత ఏడాది డిసెంబర్ 19న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రేస్ కేసులో కేటీఆర్ తో పాటు హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేర్లను నిందితులుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వులో ఉన్నదని నిన్న ఏసీబీ విచారణకు హాజరు కాలేదు కేటీఆర్. లాయర్తో కలిసి విచారణకు హాజరవుతానంటూ ఏసీబీ ఆఫీస్ ముందు హల్చల్ చేశారు. చివరికి లేఖ అందించి వెళ్లిపోయారు. దీంతో ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని ఏసీబీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ రేసు వ్యవహారంలో మనీ లాండరింగ్ పై దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో మరో ఇద్దరు నిందితులు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇటీవల ఏసీబీ విచారణకు హాజరు కాలేదు. టైం కావాలని కోరారు. దీంతో 8న బిఎల్ఎన్ రెడ్డిని, 9న అరవింద్ కుమార్ ను విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉందని కేటీఆర్ ఇవాల్టి ఈడీ విచారణకు హాజరు కాలేదు. రేపు ఎల్లుండి బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విచారణ తర్వాత కేటీఆర్ ను ఈడీ పిలిచే అవకాశాలున్నట్లు సమాచారం. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది. ఏసీబీ కేసు కొట్టివేయాలని ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తమ తీర్పు వచ్చేంత వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది న్యాయస్థానం. ఫార్ములా కేసులో నాట్ టు అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని కోర్టును కోరారు కేటీఆర్. చట్ట ప్రకారం నడుచుకోవాలని కోర్టు సూచించింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసులో గత ఏడాది డిసెంబర్ 19న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రేస్ కేసులో కేటీఆర్ తో పాటు హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను నిందితులుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉన్నదని నిన్న ఏసీబీ విచారణకు హాజరు కాలేదు కేటీఆర్. లాయర్తో కలిసి విచారణకు హాజరవుతానని చెప్పగా ఏసీబీ అధికారులు తిరస్కరించారు. దీంతో లేఖ అందించి వెళ్లిపోయారు కేటీఆర్. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని ఏసీబీ మళ్లీ నోటీసులు జారీ చేసింది.